వెల్కమ్ టు ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ తెలుసు, అందరం కూడా ఆ కృష్ణ భగవానుని అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి మన చరిత్ర పురాణాల గురించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ధర్మరక్షణ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని కూడా మన వీడియోని అందరూ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఒక కృష్ణాలయం ఉంది. అది ఎక్కడ ఉంది, దానికి సంబంధించి మన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ పర్వదినాన్ని ఆ కృష్ణాష్టమి అని, అష్టమి రోహిణి అని, గోకులాష్టమి అని ఇలా వివిధ పేర్లతో కూడా మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఇక్కడ విష్ణుమూర్తి 10 అవతారాల్లో 8వ అవతారంగా అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని కూడా మనం పురాణాల నుండి కూడా మనం వింటూ ఉన్నాం. ఏటా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో గోపాలుడిగా ఆ కృష్ణ భగవానుడు అంటే జన్మాష్టమి వేడుకలు కూడా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. నేడు జన్మాష్టమి సందర్భంగా వేడుకలు చాలా ఘనంగా మొదలైపోయినాయి చాలా చోట్ల దేశవ్యాప్తంగా. ఇక్కడ ఇస్కాన్ దేవాలయాలు కావచ్చు, లేదా రాధాకృష్ణుల సంబంధించినటువంటి ఆలయాల్లో కూడా, వైష్ణవ ఆలయాల్లో కూడా తెల్లవారుజాము నుండి కూడా భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి అనేక దేవాలయాలు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే మధురలో అంటే 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే అహ్మదాబాదు అహ్మదాబాదు, అలాగే కైలాసు, ద్వారక, ముంబై, మనాలి, హైదరాబాద్లోని ఇస్కాన్ మందిరాలలో, ఇంకా తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్లలో కూడా ఉన్నారు. స్వామివారిని కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఇక చిన్నారులు ఆ కిట్టయ్య వేషధారణలో కూడా అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఆ కృష్ణుని వేషధారణలో అటు గోపికలు రాధగా రకరకాల వేషధారణలో కూడా మనకు సందడి చేస్తున్నారు. వీధుల్లో ఇళ్లలో నల్లనయ్య పాటలను కూడా అంటే ఆ కృష్ణ భగవానికి సంబంధించినటువంటి పాటలతో కూడా మారుమోగిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మనం కనుక చూసినట్లయితే కిన్నెర్ జిల్లాలోని అత్యంత ఎత్తులో ఒక కృష్ణ ఆలయం కూడా ఉంది. పర్వతాల పైన సరస్సు మధ్యలో ఉన్నటువంటి ఈ గుడిలోకి చేరుకునేందుకు 12 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సినటువంటి పని ఉంది. అయితే పాండవులు హిమాలయాల్లో అజ్ఞాతవాసం గడిపినప్పుడు ఈ సరస్సు ఏర్పడిందని ఒక ప్రతీతి కూడా ఉంది. అంతేకాకుండా జన్మాష్టమి సందర్భంగా జిల్లాలోని భక్తులు ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. వేసవిలో మినహా మిగతా కాలాల్లో ఆలయం కూడా మంచుతో ఇక్కడ కప్పబడి ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మంచు వేసవిలో కాకుండా మిగతా కాలాల్లో ఎక్కువగా మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆలయం మొత్తం కూడా మంచుతో కూరుకుపోయి ఉంటుంది, మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ తర్వాత వేసవి కాలం రాగానే మంచు అంతా కరిగిపోయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయం కూడా కనబడుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇటువంటి వాటిని మనం ఇప్పుడు ఏదైతే అమర్నాథ్ యాత్రకి ఏ విధంగా వెళ్తూ ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అంత మహిమ ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం జీవితంలో ఒకసారైనా ఇటువంటి సందర్భంలో ఎక్కువగా ఇక్కడ ఈ ఆలయానికి ఎక్కువగా భక్తులు పోటెత్తుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి జీవితంలో ఎప్పుడైనా సరే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ కృష్ణ భగవాని అనుగ్రహం మనందరూ కూడా కలగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఆలయాలకు సంబంధించి ఎక్కువ మందికి తెలిసేలాగా కూడా వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ధర్మరక్షణ ఛానల్.